మెయిన్ ఇష్యూ అసలు ఈ ఐపీఎస్లు ఏంటి, అసలు సారీ వీళ్ళ గోల ఏంటి అసలు మనకు అర్థం కావట్లేదు. అసలు ఎంత చెత్త వెధవలో ఈ ఐపీఎస్లో ఉన్నారో నాకు తెలుసు. ఒకటి నన్ను తీసుకెళ్ళాడు, ఇక్కడికి వచ్చి ఒక ఐపీఎస్ ఒకటి తీసుకెళ్ళాడు, ఇంకో ఇద్దరు ఐపీఎస్లు ఫాలో అయ్యారు. అక్కడ ఐపీఎస్ గారు మారేషం వేసుకొచ్చి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి సినిమా చూపెట్టాడు, వాడు ఆనందించాడు. ఇవన్నీ జరిగిపోయినాయి. అంచేత నాకు దెర్ ఆర్ ఫ్యూ ఐపీఎస్ ఆఫీసర్స్ హూ హ్యావ్ టు బి రెస్పెక్టెడ్, నో డౌట్. బట్ పనికిమాలిన వాళ్ళు ఎక్కువ అయిపోయారు. సో అందుకనే మరి ఒక 9 మంది ఆఫీసర్లని, ఒక 3 ఐఏఎస్లు, 6 ఐపీఎస్ని తీసివేయటం జరిగింది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ కేవలం ఎవడో కంప్లైంట్ ఇచ్చాడంటే గుడ్డుగా తీశారు. వాళ్ళు కూడా రిపోర్టులు తెప్పించుకుంటారు. రాష్ట్రంలో ఒక ఎలక్షన్ కమిషనర్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు, అతను కూడా ఒక ఐఏఎస్ ఆఫీసరే. ఆ రిపోర్టులు తీసుకుంటారు, అవన్నీ చూసే మారుస్తారు. మార్చారు. ఎలా మార్చారు? ఈ డీజీపీ కడపరెడ్డి గారు, సిఎస్ కడపరెడ్డి గారు కూర్చున్నారు. కూర్చుని ప్యానల్ తయారు చేశారు. ప్యానల్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఎప్పటి నుంచో పోస్టింగ్ లేని వాళ్ళు, సో వాళ్ళ పేరు ఒకటి పెట్టి, ఇంకొక ఇద్దరు ఎస్ఐ నుంచో సిఏ నుంచో ఐపీఎస్లుగా ప్రమోట్ అయిన వాళ్ళని ఒక 2 పేర్లు పెడితే ఆ సీనియారిటీ ప్రకారం ఆ ఒక్క పేరే సెలెక్ట్ అయ్యేలాగా వాడికి ముందే చెప్పి, ఇదిగోనాయా నీకు ఇలాగ పోస్ట్ వస్తుంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు పెద్ద సీరియస్గా తీసుకునే టైప్ కాదు. నాకేం భయం లేదు, ఐపీఎస్లు కస్సులు బుస్సులు అంటే నా బొచ్చు, నేనేం ఫీల్ గాను. వేసుకోండి, కోర్టులో వేసుకోండి, అసోసియేషన్ పెట్టుకోండి. నన్ను ఒకటంటే మీ పోలీసు వాళ్ళ మీద నాకు 100 అభియోగాలు ఉన్నాయి. అందరు పోలీసులనే నేను అంటున్నా, బూట్లు నాకే వాళ్ళని అంటున్నా. బూట్లు వేసుకోండి, బూట్లు నాకండి. ఇది ఎవరు నాకుతున్నారంటే చెప్తాను, లిస్టు కావాలంటే చెప్తాను. మీరు మీ లిమిట్స్లో ఉంటే మేము మా లిమిట్స్లో ఉంటాం. ఓకే, నేను ఒక ప్రజాప్రతినిధిగా చెప్తున్నా. సో ఇక్కడ క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే, ఏదో ప్యానల్ తయారు చేశారు ఇద్దరు, సిఎస్ గారు, డీజీపీ గారు, ఇద్దరు కడప వాస్తవ్యులే. ఇద్దరు వాళ్ళకన్నా సీనియర్స్ ఉన్న, వీరికున్న ఎక్స్పీరియన్స్కి, స్వామి భక్తికి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇచ్చారు. సీట్లు, మంచి పోస్టులు ఇచ్చారు. వాళ్ళు ఏదో ప్యానల్ వేసి ప్రతి దాంట్లోనూ ఇద్దరు ప్రమోటివ్ ఆఫీసర్లు, ఒక సీనియర్, ఇప్పుడు దాకా పెద్ద పోస్టింగ్లో లేని, పెద్ద చురుగ్గా లేని. ఇందులో ఎవరన్నా ఒకటి ఎవరో చురుగ్గా ఉంటే ఫీల్ అవ్వకండమ్మా, బట్ ఓవరాల్గా మరి ఏం చేస్తాం, అలా అనాల్సి వస్తుంది. కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మరి అలా వేశారని అది చూసి ఇవా పోస్టింగ్లు అని చెప్పి తెలుగువారి అభిమాన పత్రిక ఈనాడులో వచ్చింది. ఎస్, ప్రజల పక్షాన ఎప్పుడూ నిలబడే ఆ పత్రిక అద్భుతమైన ఆర్టికల్ రాసింది, చక్కగా రాసింది. ప్రజల తరపున వార్తలు రాయవలసిన అవసరం ఉంది కాబట్టి, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించవలసిన బాధ్యత ఈనాడుకు ఉంది కాబట్టి, అలాగే ఆంధ్రజ్యోతికి ఉంది కాబట్టి వాళ్ళు ప్రశ్నించారు. ఈనాడు గురించి ఎందుకు స్పష్టంగా చెప్తున్నానంటే, చీఫ్ సెక్రటరీ గారు ఒక ఉత్తరం రాశారు, ఒక బెదిరింపు లేఖ ఈనాడుకు రాశారు. అందుకే ఇవ్వాలి ప్రెస్ మీట్. సో ఈనాడుకి ఒక బెదిరింపు లేఖ, మీకు బాధ్యతలు లేవా, ఎలక్షన్ కమిషన్ అంటే గౌరవం లేదా, అసలు మీకు డెమోక్రసీ అంటే తెలుసా, మేము ఒక ప్యానెల్ తయారు చేసి పంపితే ఆ ప్యానెల్ ఒకవేళ నచ్చకపోతే మళ్ళీ అడుగుతారు. ఆ ప్యానెల్ మాకు అలాగే గుంటూరు ఐజీకి ఓ ప్యానెల్ పంపాం, వాళ్ళు ఇది లాభం లేదులే గురు, ఇంకోటి పంపన్నారు, మళ్ళీ ఇంకోటి పంపాం. అసలు మీకు ఏంటండి పని? యాక్చువల్గా అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వీళ్ళు సీనియారిటీ లిస్ట్ ఇచ్చేస్తే వాళ్ళ ఓన్ సర్వే వాళ్ళు చేసుకుని ఎక్కడ ఎవరిని వేయాలో వాళ్ళని వేసుకుంటారు. సరే, ఐ థింక్ వాళ్ళు కూడా మరి ఎందుకు అడిగారు, ఎలక్షన్ కమిషన్ని ప్రశ్నించకూడదు అని కూడా ఏమీ లేదు. తప్పులు అక్కడ ఉండేది వ్యక్తులు కాబట్టి ఏ వ్యక్తి అయినా తప్పుకి అతీతుడు కాదు.
ఆ పోస్టులో ఉన్నంత మాత్రాన పునీతులు కారు. వీ హ్యావ్ ఎవ్రీ రైట్ యాజ్ ఎ సిటిజన్, వీ హ్యావ్ ఎవ్రీ బ్లడీ రైట్ టు క్వశ్చన్. ప్రధానమంత్రి గారినే క్వశ్చన్ చేస్తారు లోక్పాల్కి వెళ్ళి. తప్పేమీ లేదు. తప్పు జరిగింది అనిపిస్తే ప్రశ్నించకపోతే నువ్వు పుట్టుకే దండగ నీకు. సో ప్రశ్నించాలి. సో ఆ ప్రశ్నించే క్రమంలో ఈనాడు ప్రశ్నించింది. దానికి లెటర్లో రాస్తాడు, ఇలాగ మేము ఇంత చక్కగా ప్రొసీజర్ ఫాలో అయితే నువ్వు ఇంత అపహాస్యం చేస్తావా డెమోక్రసీని? సో కాబట్టి నీ లేఖ, నీ హెడ్లైన్లో రాసిన ఇది ఆఫీసర్లు చాలా మనోక్లేశాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి ఈ లెటర్ అందిన వెంటనే నువ్వు ఫ్రంట్ పేజీలో ఎంత హెడ్లైన్ రాసావో అంత హెడ్లైన్ వేసి నాకు క్షమాపణ చెప్పకపోతే, నా అధికారులకి క్షమాపణ చెప్పకపోతే నీ మీద నేను చర్యలు తీసుకొందును అని చెప్పి ఒక పెద్ద బెదిరింపు లేఖ రాశాడండి సిఎస్. ఇది ప్రజాస్వామ్యం. దీన్ని మరి రెడ్డి స్వామ్యం అంటారా, ప్రజాస్వామ్యం అంటారా? మళ్ళీ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, చాలామంది నాకున్న మిత్రుల్లో హైదరాబాద్లో 70% రెడ్లే. మళ్ళీ చెప్తున్నా, నేను అవమానించేది, నేను మాట్లాడేది కొద్దిమంది అధికారులను మాత్రమే. ఇంకొద్ది మంది పనికి మాలిన లుచ్చా వేదాలు ఉన్నారు సోషల్ మీడియాలో. జగన్మోహన్ రెడ్డి గారి సోదరుని కూడా నువ్వు నీ తండ్రికి పుట్టలేదు అని చెత్త రాసేంత నీచపు వ్యక్తులు ఉన్నారు. అటువంటి ఆ నీచుల్ని నన్ను గతంలో పచ్చి అమ్మనాభూతులు తిట్టిన ఆ మటుకే నేను అంటున్నాను తప్ప, నేనెంతో గౌరవం ఇచ్చే కులం రెడ్లు. కొంతమంది రెడ్లు కాని వెధవలు కూడా రెడ్లుగా చాలామంది అవుతున్నారు. అటువంటి వారికి నేను గౌరవం ఇవ్వను. అన్ని కులాలు గొప్పవే. నీ కులంలోనే నువ్వు నీ కులం గురించి గొప్పగా చెప్పుకో. వేరే కులానికి ఎందుకు నీ పేరు పెట్టుకుని మాట్లాడుకుంటాం? ఇది ఎవరిని ఉద్దేశించి అన్నానో వాడికి అర్థమవుతుంది. అందరికీ అర్థం అవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నా, రెడ్లంటే నాకు గౌరవం, రెడ్లంటే నాకు గౌరవం, రెడ్లంటే నాకు గౌరవం, నిజం రెడ్లంటే నాకు గౌరవం. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు జవహర్ రెడ్డి గారి లెటర్. అయ్యా, మీ బెదిరింపులు ఉడతోపులకి ఎవరు ఇక్కడ భయపడేవాళ్ళు లేరు. కోర్టుకు వెళ్ళండి, పరువు నష్టం దావా వేసుకోండి, ఏం వేసుకుంటే వేసుకోండి. చేసిన తప్పు తప్పే, అందులో ఎటువంటి సందేహం లేదు. పీపుల్ ఆర్ విత్ ఈనాడు. మీరు ఎన్ని దొంగ కేసులు పెట్టుకోండి, బట్ నిజాన్ని నిర్భయంగా రాసే ఈనాడు, ఆంధ్రజ్యోతిల వెంట జనం ఉన్నారు. మీ సాక్షి వెంట సొంటలు ఉన్నారు. మీ రాష్ట్ర అఫీషియల్ గెజెట్, సిఎస్ గారు, మీ రాష్ట్ర అఫీషియల్ గెజెట్ సాక్షి వెంట సొంటలు ఉన్నారు. ఇక్కడ విఘ్నులైన ప్రజలు ఈనాడు జ్యోతుల వెంట ఉన్నారు. ఇది గుర్తుంచుకోండి. మీరు ఏ కేసు పెట్టుకుంటారో, ఈనాడు మీద పెట్టుకుంటారా, ఎవరి మీద పెట్టుకుంటారో పెట్టుకోండి. దేర్ ఈస్ అన్ ఎర్రర్ ఇన్ ద సెలక్షన్. పేరున రవీంద్ర బాబు ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, అందులో సంతకం పెట్టాడు కాంతి తాత రాసిన లెటర్లో. టీఏ అంటే తాత, టాటా అంటారు కొంతమంది. సో ఆ తాత రాసిన లెటర్లో రవీంద్రబాబు ఎవరండి? అనంతబాబు ఒక దళితుడిని చంపి పార్సిల్ చేస్తే కూడా తాత్సారం చేసిన ఒక మహాఘనుడు రవీంద్రబాబు. అటువంటి వ్యక్తిని కూడా ఏమనకూడదు. అందరికీ తెలుసు కదా, జాషువా గారు ఏం చేశారు, అంబురాజన్ గారు ఏం చేశారు, ఆ విజయారావు గారు ఏం చేశారు. మాకు తెలియని పేర్లు అమ్మ ఇవన్నీ. మాకు తెలుసు. వీ హ్యావ్ గాట్ ఎవ్రీ బ్లడీ రైట్ టు అటర్ ద నేమ్స్. ఎవరు సహకరించారు? అవినాష్ రెడ్డి అరెస్ట్ కోసం సిబిఐ వస్తే ఎవరు సహకరించలేదు, ఎందుకు సహకరించలేదు మాకు తెలీదా? ప్రశ్నిస్తే కేసులు పెడతావమ్మా, ప్రశ్నిస్తే కేసులు పెడతావా?
ఎవరు ప్రశ్నించినా పోయినా ఈనాడు ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది, సిటీకి సరిగ్గా మొగల ఇప్పుడు మోగింది, నేనున్నా. ఓకే, నేనున్నాను. సో వాళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. అసలు ఈ అసోసియేషన్ గురించి మాట్లాడుకున్నాం, ఈ ఐపీఎస్ వాళ్ళ అసోసియేషన్. దానికి అధ్యక్షులు ద్వారకా తిరుమలరావు గారు. ఈజ్ అన్ ఎక్సలెంట్ ఆఫీసర్, హానెస్ట్ ఆఫీసర్. అంటే ఇట్ డజంట్ మీన్ అదర్స్ ఆర్ డిజానెస్ట్. ఎస్, మెనీ పీపుల్ ఇన్ ద లిస్ట్ ఆర్ డిజానెస్ట్. ఎస్, డిజానెస్ట్ అంటే డబ్బులే తినే అక్కల్లా, వాళ్ళ విధులను మర్చిపోయి పైన రాజకీయ నాయకుల ప్రాపకం కోసం అంటగాగే వాళ్ళందరూ ఎస్, దే ఆర్ డిజానెస్ట్. బట్ ద్వారకా తిరుమలరావు గారు ఈస్ అన్ హానెస్ట్ ఆఫీసర్. ఐ నో హిమ్ పర్సనలీ వెల్. అలాగే సెక్రటరీ ఆర్కే మీనా, ఎక్సలెంట్ ఆఫీసర్. అటువంటి వాళ్ళని అసోసియేషన్లో పెట్టుకుని కార్యవర్గ సభ్యులంటూ వాళ్ళ పేరు మీద రావాలి అసోసియేషన్ లెటర్ అంటే. ఆ లెటర్ మడిచి అంతే, మడిచి పక్కన పడేయండి. ఓకే, ఇందుకు పనికిరాని లెటర్ అది. ఆ లెటర్ ఒకటి రాశారు కాంతి రాణా టాటా గారు. సో తాతా గారు, ఆ తాతా గారి సంగతి అందరికీ తెలిసిందే. ఓకే, గతంలో ఆయనకి నాకు కూడా చక్కటి పరిచయం ఉంది. సరే, ఆయన దుర్మార్గులతో అంటగాగిన తర్వాత సన్మార్గులైన మా లాంటి వాళ్ళు న్యాచురల్గా దూరం అవుతారు. ఆ క్రమంలో దూరం అయినట్టుగా ఉన్నాం. సో తాతాగారు లెటర్, ఆయనకి అధికారమే లేదు. మరి ఆయన ఏ అధికారంతో రాశారో. ఒక ఐజీ రేంజ్, ఆయన ఐజీ, పైన ఇంకా సీనియర్స్ చాలామంది ఉన్నారు. బట్ ఐజీ కన్నా కింద ఉన్న వాళ్ళు ఉంటారు, సిఐఎల్ నుంచి, డిఎస్పీల నుంచి, ఎవరైనా ఓకే. సీనియారిటీ ప్రకారం ఎనీబడి ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఐపీఎస్. ఎనీ ఐపీఎస్ ఈజ్ అన్ ఐపీఎస్ టిల్ దే రిటైర్. సో అతనికన్నా కింద అధికారులు 15 మందినో 16 మందినో ఏదో అడిగితే చేస్తారు, సంతకమే కదా అని చెప్పి చేస్తారు. ఏమో హోప్ ఉంటుంది కదా, ఇన్ని అరాచకాలు చేసి జగన్మోహన్ రెడ్డి రాకపోతాడా, బాబు గారు సీఎం అయితే మనల్ని ఎలాగో పక్కన పెడతాడు, ఓ ఛాన్స్ తీసుకుందాం, హెల్ప్ చేద్దాం, మళ్ళీ మనవాడే వస్తే దోచుకుందాం, ఇంకా దాచుకుందాం అనే అభిప్రాయంలో ఉండొచ్చు వీళ్ళు. ఎస్, వాళ్ళు చేసేది వాళ్ళు సంతకం పెట్టమంటే పెట్టారు. అసలు వీళ్ళు మనోధైర్యం దెబ్బతింటే వీళ్ళు తలకాయ. వాళ్ళు ఏమి రాశారు తెలుసా మీకు ఆ లెటర్లో? ప్రజలారా, మీకేదైనా ఉంటే మీరు కోర్టుకు వెళ్ళండి, లేదా మాకు తెలియచేయండి, అంతే తప్ప ఇలాగా పేపర్లో రాయటాన్ని మా మనోధైర్యం దెబ్బతీయటమే అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ని తీసుకున్న నిర్ణయం సముచితం, కానీ వాళ్ళు పెట్టిన అధికారులు మళ్ళీ ఆల్మోస్ట్ అదే రేంజ్ని తీసుకొచ్చారని చెప్పి ఒక నిజాన్ని, పచ్చి నిజాన్ని రాస్తే అంత కోపం మీకు? దానికే మీ మనోధైర్యం దెబ్బతినేద్దమ్మా. కోర్టుకి వెళ్ళాలంట. మీరు వెళ్ళకూడదా? ఐపీఎస్లు మీరు వెళ్ళకూడదా కోర్టుకి, ఎలక్షన్ కమిషన్కి? ఎలక్షన్ కమిషన్ తీసుకున్న డెసిషన్ మీద మీరు ఎలక్షన్ కమిషన్కి వెళ్తారా? ఏంటిది? వాడతా మొదలెట్టండి ఇప్పటికైనా. ఈ పనులు మీరు చేయండి, ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. అంతేగాని ఏదో మనకు ఐపీఎస్ వచ్చింది కదా అని చెప్పి ఎవన పడతానని బాధపడతా పోవచ్చని తప్పు. ఏమైపోయిందా మీ పోలీసు వాళ్ళు, మీ అరాచకాలు? ఎన్ని అరాచకాలు లిస్టు కూడా రాశా, మీ లిస్టు. ఏది ఇందాక లిస్ట్ రాశాం కదా, ఏమైంది అది? ఉండాలి. సరే, మీ పోలీసు వాళ్ళు అచ్చెన్నాయుడు గారిని 800 కిలోమీటర్ల విచక్షణ లేకుండా 24 గంటల ముందు ఆయన పైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే కింద నుంచి రక్తస్రావం జరుగుతూ ఉంటే నీచంగా ఒక కిరాతకుడు ఇచ్చిన ఆర్డర్స్ని ఫాలో అవటం కోసం దారుణంగా హింసించారే. అప్పుడు ఏమైందిరా మీ పోలీస్ దాతృత్వం?
రా అనేది వ్యక్తిగతంగా రా కాదు, ఇది ఒక వే ఆఫ్ సంబోధన. అప్పుడు ఏమైంది? పోనీ ఓకే రానా విత్డ్రాయింగ్ ఎందుకు ఏదో కాంట్రవర్సీ, ఆ సందర్భం వేరైనా ఓకే. అప్పుడు ఏమైంది? మీ పోలీసు గుణం సుధాకర్ని, మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ని నడి రోడ్డు మీద చేతులు వెనక్కి కట్టి కొట్టారు. ఒక్క పోలీసు రోడ్డు మీద చర్యలు తీసుకోవాలి. అసలు ఒంటి మీద చేసి హక్కే లేదురా ఈ పోలీస్కి. ఇక్కడ రా సమంజసం. ఎస్, డెలిబరేట్లీ ఐఎమ్ యూజింగ్ ఇట్. ఎందుకు కొట్టారు? మీకు హక్కు ఉందా? ఉంటే చెప్పండి. మీకు హక్కు ఉందని చెప్పండి. చెప్పిన వెంటనే సర్వీస్ నుంచి తీయించేస్తాం. మీకు హక్కు ఉంటే చెప్పండి. ఓకే, ఆయన్ని అలా చేశారు. హెల్మెట్ లేదని ఇంకొకరిని లేపేశారు. పట్టాభి గారిని ఏమీ సంబంధం లేకుండా తీసుకెళ్లి తోటలవల్లూరు పోలీస్ స్టేషన్లో బదులు పెట్టారు. ఉమ్మగారిని సరే కొల్లు రవీంద్ర గారి మీద ఏం కేసు ఉందని ఏమీ లేకుండా ఆయన ఎంత హింసించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎన్ని రోజులు ఉంచారు? ఐ థింక్ ఒక రోజు చంద్రబాబు గారి కన్నా ఆయన ఎక్కువ ఉన్నట్టున్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అంత దారుణంగా హింసించారు. ఇలా ఎన్ని కేసులు మీరు చేసింది? ఒక్క పని సరిగ్గా చేశారా మీరు? నన్ను ఇంకా క్లైమాక్స్ అన్నమాట, నేను సిట్టింగ్ ఎంపీని రాజద్రోహం కేసు పెడతారా? రాజద్రోహం కేసు ఏం చేశాను నేను? ఏం చేశా? నేను చేసిన తప్పేంటి? ప్రభుత్వం ఖర్చుతో చర్చిలు కట్టకూడదు, గుళ్ళు కట్టకూడదు, అదే నేను చెప్పా. ఏది కట్టకూడదు, ప్రభుత్వానికి మతానికి సంబంధం లేదు, అది ఇండివిజువల్గా ప్రజల విశ్వాసం. చెప్తే నేను మతాల మధ్యలో చిచ్చు పెట్టాను రా, యూజ్లెస్ ఫెలోస్. రాజద్రోహం కేసు పెడతారా? ఆ పెట్టినోడు ఏటో పోయాడు, మళ్ళీ వాడు బీహార్ పోయాడు. ఆ పెట్టించినోడు ఇంకెక్కడ ఉన్నాడు. తీసుకెళ్ళి కోట్లు అప్పచెప్పాలి. అది నేరం అయితే ఇంక చూసుకుంటాం. సాధుపుతారా నాకు కొలకల్లారా? ఏదో దేవుడి దయ ఉండబట్టి బతికా. ఆ తర్వాత కొందరు వ్యక్తులు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు అహర్నిశం 24 గంటలు నిద్ర లేకుండా నా కోసం కష్టపడితే ఇలా బతుకుని మీ ముందున్నా. మన చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కూడా, ఆ రోజు మనందరం పడ్డ కష్టానికి ఆయన వాళ్ళ మీ ఎదురుగుండా ఉన్నాడు, లేకపోతే అని కూడా మరి ఆయన చెప్పడం జరిగింది. సో ఇలాగ ఎన్ని అరాచకాలు చేస్తారా బాబు మీరు? మళ్ళీ మీకు పెద్ద కోపం, సీరియస్, కోర్టుకి వెళ్ళాలి. మీరే వెళ్ళండి కోర్టుకి, ఐపీఎస్లో మీ అసోసియేషన్ తరఫున వెళ్ళండి. లేదు ఇండివిజువల్గా తాతగారు మీరు ఇంకా 3-4 ఆ రెడ్డి ఆఫీసర్లు ఉన్నారు కదా, మీరు అందరూ వెళ్ళిపోండి అమ్మా, కోర్టుకి వెళ్ళిపోండి. కోర్టే డిసైడ్ చేస్తుంది. మేమైతే మీ కంప్లైంట్లు ఇచ్చుకోవాలా? మీరైతే మాకు వార్నింగ్లు ఇస్తారా? ఏమైనా బెదిరిస్తున్నారు. సో ఐపీఎస్లు మీ గోల్ని పట్టించుకునేవాడు ఎవడు లేడు. కోర్టుకి వెళ్ళమ్మా, మీ బెదిరింపులకి ఎవరో బెదర్రమ్మా. పైన సిఎస్గా పోలీసుల పైన ఉన్న కేసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారికి రాష్ట్ర వ్యవస్థని ప్రస్తుతం నడిపిస్తున్నా, ఎందుకంటే ముఖ్యమంత్రి డమ్మీ కాబట్టి నడిపిస్తున్న కడప నివాసి, ఆయన కడప నివాసే, పోలీస్ అయినా ఈయన కడప నివాసే. ఇండైరెక్ట్గా మరి ఎక్కడ తిరుగుతూ ఉన్న బుల్లెట్ ప్రూఫ్ బస్సులో ఇండైరెక్ట్గా ఇంకా ఆయన కనుసన్నల్లోనే నడుస్తున్న ఇంకో కడప నివాసి జగన్మోహన్ రెడ్డి. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నాయా? నిజాలు చెప్తుంది ఈ 2 న్యూస్ పేపర్లో, నిజాలే చెప్తాయి. ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి. నిజాలు చెప్పే ఛానల్స్ ఉన్నాయి, ఏబిఎన్, TV5. నాతో పాటు వాళ్ళ మీద కూడా రాజద్రోహం పెట్టావు. సో ఇవన్నీ టెంపరీ అమ్మా. జగనం ఏదో పనులు ఆపితే మంచిది, ఏదో బెదిరింపులు ఆపితే మంచిది. సో కాబట్టి ఇక్కడికి ఈ ఐపీఎస్ గోల్ని, చీఫ్ సెక్రటరీ ఆంబోతు రంకెల్ని పక్కన పెడితే